నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాయలసీమ జిల్లాలపై వరుణుడు శీతకన్ను వేశాడు. తొలకరి పలకరించిన ఆ తర్వాత వర్షాలు మాత్రం వెక్కిరించాయి. రైతన్న ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎండుతున్న మొక్కలను చూసి, మొలకెత్తని విత్తనాలను చూసి అన్నదాత అల్లాడిపోతున్నాడు. మరోవైపు లక్షల్లోపు చేసి వేసిన బోర్లు బావుమనడంతో తెలుగు రైతులు వ్యవసాయాన్ని విడి వలసబాట పడుతున్నారు. గత 3 ఏళ్లుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. వ్యవసాయంపై వర్షాభావం తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉంది. అయితే ఈ మార్పులపై రైతాంగంలో సరైన అవగాహన లేదు. అలాగే ప్రభుత్వాలు, అధికారుల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక రైతుల్ని చైతన్యవంతం చేయాల్సిన పరిశోధనలు మూలన పడ్డాయి. ఈ నేపథ్యంలో వర్షాభావం, సేద్య స్థితిగతుల గురించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ జలపతిరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు టి హరిచంద్రప్రసాద్ గారు, స్టాట్ సంస్థ నిర్వాహకులు, వ్యవసాయ రంగ నిపుణులు బొమ్మనచెరువు శ్రీరాములు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు. జలపతిరావు గారు, జూన్ 2వ వారంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేశాయి. వర్షాలను నమ్ముకొని రైతులు విత్తనాలు నాటుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులపై రైతులకు స్పష్టమైన అవగాహన కలిగించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే జూన్లో వర్షాలు వచ్చినాయి. జనరల్గా తెలంగాణ కానీ రాయలసీమ కానీ జూన్ మొదటి వారంలో, 2వ వారంలో అంత విస్తారంగా వర్షాలు ఎప్పుడు కురవగానే ఒక వాతావరణ శాఖకు ఇంకో వాతావరణ శాఖ పోటీగా ఒకవేళేమో ఈసారి 90% 90% మాత్రమే ఉంటుంది, ఈసారి కొంత వర్షాలు తక్కువ పడతాయి అన్నటువంటి జనరల్గా కాషన్, ఒక హెచ్చరిక ఉంది. ఈసారి వర్షాలు కొంచెం అనుకున్నంత ఉండవు, జాగ్రత్తగా ఉండాలి అందరం అని ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు ఒక సూచన అనేది వచ్చింది. ఇంకొక వాతావరణ నిపుణులు కానీ వాతావరణ సమాచారం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం వర్షాలకు ఏం సమస్య లేదు, చక్కగా పడుతున్నాయి అని జూన్లో పడ్డటువంటి వర్షాలను ఆధారంగా మేము చెప్పిందే రైటు అని ఒకరికొకరు చెప్పుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కానీ నిపుణులు అనుకున్నటువంటి వేరే రంగ నిపుణులైనా కానీ నిజమేనేమో వర్షాలు బాగానే పడతాయేమో కాబట్టి రైతులు ముందుకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు 2 నష్టాలు ఏం జరుగుతున్నాయంటే పెట్టుబడి రైతుకు నష్టమైంది. ఇప్పుడు ఆలస్యమైన నష్టమేమో అదొకటి ఉంటుంది, మొత్తం ఉత్పాదక తగ్గుతుంది, వాళ్ళ రైతుల ఇన్కమ్ తగ్గుతుంది అన్నది వేరు. ఇప్పుడు ఖర్చు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు పెరిగిందంటే లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలు వేస్తున్నారు. వాణిజ్య పంటలు ఒక ఎకరానికి 3-4 వేల రూపాయలు విత్తనం మీద పెట్టుబడి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే దాదాపుగా 30-40 లక్షల ఎకరాల్లో పత్తి పడింది. అక్కడ మనకు కొన్ని లెక్కలు అటు ఇటుగా ఉన్నా కానీ చాలామంది చాలా ప్రాంతాల్లో వేస్తారు. అంత విత్తనం ఖరీదు ఇప్పుడంతా రైతు భారంగా మిగిలింది. ఇంకొకటి భారం ఏంటంటే పండదేమో, రాదు, చేతు రాదేమో అన్నటువంటి భయం. కానీ ఎక్కడ నివేదికలలో మరి జూన్లో ఇట్లా ఉన్నారు, జూలైలో మనకు వర్షాభావ పరిస్థితులు వచ్చేట్టున్నాయి, తొందరపడి జూన్లో మనం విత్తనం పెట్టే ముందు ఆలోచించుదాం, మనకు సమయం ఉన్నది, కొద్ది రోజులు వేచి చూడండి అన్నటువంటి సమాచారము ఏ ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి కానీ ప్రభుత్వ శాఖల నుంచి కానీ హెచ్చరికలు కానీ సూచనలు కానీ సమాచారం కానీ లేదు. ఒకవేళ జూలైలో 15-20 రోజులు వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటే మనం ఎలాంటి వంటలు వెళ్ళాలి. ముఖ్యంగా మొక్కజొన్న, తెలంగాణలో పోయిన సంవత్సరము అట్లా వర్షాలు పడితేనే బాగా నష్టపోయిన పంట మొక్కజొన్న. ఎక్కడో దగ్గర చిన్న స్టేట్మెంట్లు, మొక్కజొన్న ఈసారి విస్తీర్ణం తగ్గించుకోండి. తెలంగాణ ప్రాంతం ఆముదానికి ఫేమస్. ఇప్పుడు ఆముదం ఎక్కడ ఎవరు కూడా ఒక ఎకరంలో సాగు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే మార్కెట్ లేదు, విత్తనాలు లేవు, ఇట్లాంటి సమాచారం ఎక్కడ పోలేదు. అటు రైతుల అవగాహన లోపం కావచ్చు, రైతుల కేర్లెస్నెస్ కావచ్చు అనేది ఒకటి పక్కన పెడితే వాళ్ళ అమాయకులు, చెప్తే వినేవాళ్ళు. మరి చెప్పేటువంటి అధికార యంత్రాంగం ఎట్టిపోయింది, ప్రభుత్వం ఎట్టిపోయింది. ప్రభుత్వంలో ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి యంత్రాంగం ఎలాంటి సూచనలు ఇవ్వక, కొంతమంది ఉదాహరణ చెప్పాలంటే ఎరువులు కూడా వేసినారు. మరి వర్షాలు లేవు, వర్షాలు వద్దు, వర్షాలు లేనప్పుడు పత్తి పంట లాంటి తర్వాత వేసుకోవచ్చు, ఎరువులు వేయకండి, ఎరువులు ఆపండి, అనవసరంగా పెట్టుబడి పెట్టండి. వేసిన ఎరువు కూడా కరిగి మొక్కకు అందుబాటులోకి రావట్లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు, గత ఏడాది కంటే వర్షాలు ఈసారి సకాలంలో మొదలు కావడంతో రైతులు ఆనందంతో ఎక్కువ విస్తీర్ణంలో విత్తనాలు నాటారు. మరి తెలంగాణలో పరిస్థితి గమనించినట్లయితే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, పైర్లు ఎండిపోతున్నాయి, వేసిన విత్తనాలు కూడా మొలకెత్తని పరిస్థితి ఉంది. అసలు క్షేత్రస్థాయిలో రైతాంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు నిండిన కుంటల చెర్లల్లా నీళ్ళు లేవు, ప్రాజెక్టులల్లా నీళ్ళు లేవు, తర్వాత భూమిలో తేమ లేదు. దాంతో ఏమైంది, పడ్డ వర్షపాతం మనం ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో ఎక్కువ పడ్డదన్నా కూడా అది యావరేజ్లో సరాసరి తీసుకున్నారు తప్ప అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అది వచ్చిన తుఫాన్ వల్ల కావచ్చు, నైరుతి ఋతుపవనాల వల్ల కావచ్చు, వచ్చింది కొంతవరకే పరిమితమైంది. దానివల్ల జూన్లో కాస్త వర్షాలు ఈసారి మంచిగా ఉంటాయేమని ఏదైతే పంటలు వేశారో
అవన్నీ కూడా మొలకెత్తి కొంత పచ్చబడే వరకే ఇప్పుడు ఈ వర్షాలు లేక ఇదంతా కూడా మళ్ళీ ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోవడం ఒకటే కాదు, అంటే భూమిలో తేమ లేకుండా పోవడం, దిగుబడి తగ్గే అవకాశం ఉండడం, తర్వాత ఈ పత్తికైతే మా దగ్గర బాగా పత్తి వేసిండ్రు, దానికి రసం పీల్చే పురుగు ఎక్కువ పెరిగిపోవడం, తర్వాత ఎరువులు వేద్దామంటే ఇంతకుముందు వీరు చెప్పినట్టు జలపతిరావు గారు చెప్పినట్టు ఎరువులు వేద్దామంటే తడి లేకపోవడం, కలుపు తీద్దామంటే గుంటు కొట్టే పరిస్థితి లేకపోవడం, ఇలాంటి అనేక సమస్యలతోని ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల రైతులు పెట్టిన పంటలన్నీ నాట్ ఓన్లీ కాటన్, అన్నీ వేరుశనగ కావచ్చు, కొందరు వేరుశనగ కూడా వేసిండు, ఇప్పుడు వేస్తారు మా దగ్గర మొక్కజొన్న కానీ ఇది కానీ వరి నారు పోసిన అవి కూడా దున్ని నాటేసే పరిస్థితి లేని పరిస్థితి వచ్చేసింది. దాంతో రైతులు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి బేట అప్పు తెచ్చిపెట్టిండ్రు. ఖరీఫ్ ప్లాన్ లేట్గా అయింది, బ్యాంకు రుణాలు కూడా సకాలంలో ఇవ్వలేదు. మళ్ళీ విత్తనం వేద్దాం, మళ్ళీ ఏదైనా వానపడితే చేద్దామంటే కూడా మరి రైతులు ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉండి అప్పుల బారిలో కూరుకుపోయే పరిస్థితి ఉన్నది. గ్రౌండ్ వాటర్ కూడా బాగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఇవాళ అటు ప్రభుత్వం కావచ్చు, ప్రకృతి వైఫల్యాలు ప్రకృతి యొక్క ప్రకోపం కావచ్చు, లేదంటే పెట్టుబడులు ఇప్పుడు పెరగడం వల్ల కావచ్చు, లేకపోతే రేపు వచ్చిన మార్కెటింగ్ విధానాలు కావచ్చు, ఇన్సూరెన్స్ కూడా సపోర్ట్ లేకుండా పోవడం, గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంలో ప్రభుత్వం ప్రతిసారి ప్రకటన చేయలేదు. ఎంత ఇన్సూరెన్స్ ఇప్పుడు మళ్ళీ పాలసీ ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు, రైతులకు అవగాహన లేని పరిస్థితి, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి వచ్చింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, రాయలసీమ 4 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎలాంటి కడగండ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సాధారణంగా రాయలసీమ ఏరియా అంటే మనకు తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రాలో మిగతా ప్రాంతాల్లో పడేటట్టుగా తొలకర్లు సాధారణంగా పడవు అక్కడ. అంటే వాళ్ళకి ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ స్టేజెస్లో వాన పడుతుంది. ఈసారి అనుకోకుండా ఏమైందంటే జూన్ మొదటి వారంలోనే 2వ వారంలోనే బాగా విస్తారంగా వానలు పడినాయి. దాంతో రైతులు ఈ సంవత్సరం చాలా మంచి వర్షాలు పడతాయి అనేది ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉండి వాళ్ళు చెప్పేటప్పటికి ఈసారి బ్రహ్మాండంగా పడతాయని చెప్పని విత్తనాలు లేకపోయినా కానీ తగదలబడి మరి కొట్టుకొని మరీ తీసుకొచ్చి పాపం రైతులంతా వేసుకున్నారు. ఆశ ఉంది కదండి రైతుకి. ఇప్పుడు వాన పడితే వానని ఉపయోగించుకుంటే 1 సంవత్సరం వాళ్ళకి పైరు వస్తే మళ్ళీ 3 సంవత్సరాలు పైరు రాని ప్రాంతం రాయలసీమ అంతాను. అట్లాంటి చోట వాన పడుతుంది అని వాళ్ళకి ఐడియా రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు వేసేసుకున్నారు. అది ఒక పొరపాటు. అది గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేసి వాళ్ళకి చెప్పవలసింది. ఇప్పుడు 70 నుంచి 75 నుంచి కూడా చెప్తానే ఉన్నారండి, మొదటి తొలకర్లప్పుడు విత్తనాలు వేయకండి. అయినా రైతులు ఆతురతోటి వేస్తారు. సో గవర్నమెంట్ చెప్పాలి, రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేయాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ శాస్త్రజ్ఞులు అంత లెవెల్లో ఇంటరాక్ట్ అవ్వట్లేదు ప్రజలతోటి. అసలు వ్యవసాయంతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది వాళ్ళది. దాంతో ఏమవుతుందంటే రైతులు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేసుకుంటుంది. రైతులకి ఇన్ఫర్మేషన్ ఎవ్రీ మినిట్ బై మినిట్, డే బై డే ఇన్ఫర్మేషన్ వెళ్ళవలసింది. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ ఈ పరిస్థితి. రైతులు రెండో సైడ్ చూస్తే ఇప్పుడు మీరు అరటి తోటలో అవన్నీ బాగా ఎండిపోతున్నాయని చెప్పని రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అరటి తోటలు లాంటివి పెద్ద ఆకు చెట్లు, దాన్ని తేమ లేదు తగ్గిపోతుంది అని అనుకున్న స్టేజ్లో చిన్న టెక్నాలజీస్ ఉన్నాయి. ప్లాస్టిక్ ఎమల్సిఫైయర్స్ అనేవి దొరుకుతాయి. అదేమిటంటే ఆకు మీద కొంచెం ప్లాస్టిక్ పొర, ఆ కోటింగ్ ద్వారా ఏమవుతుందంటే ఆకుల్లో నుంచి తేమ బయటికి పోదు. సో చెట్లు మొక్కలోనే ఉండిపోతుంది. అట్లాంటిది కనుక సన్నగా రైతులు స్ప్రే చేసుకోగలిగితే కొంత మట్టుకు ఒక 10-15 రోజుల దాకా మీకు నీటి ఎద్దడి తట్టుకుంటానికి మొక్కలకి ఇది ఉంటుంది. ఈ టెక్నాలజీ ఎవరు చెప్పరు, వాళ్ళకి ఎవరికి రైతులకు తెలియదు, దాన్ని ప్రాపగేట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఒకవేళ వానలు కనుక కంటిన్యూస్గా పడకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము. ఈ వానాకాలం ఎట్లా ఉంటుందంటేనండి, జూన్ 7th నుంచి మొదలు పెట్టుకుంటే జూన్ 15th 20th దాకా తొలకరలు పడతాయి. అది అయిన తర్వాత 20-25 రోజులు గ్యాప్ వస్తుంది. అందరికీ తెలిసిందే, ఇప్పుడు జరుగుతుంది. రెండో వాన పడినప్పుడు విత్తనాలు వేసుకుంటే అప్పుడు కొంత మట్టుకు నిఖరంగా అప్పటి నుంచి సెప్టెంబర్ దాకా అడపాదడపా జల్లులు పడతా ఉంటాయి, పైరు నిలబడుతుంది. ఈ 20-25 రోజులు విండో ఏదైతే వాన పడని విండో ఉందో ఆ టైంలో అసలు విత్తనాలు వేయకూడదు. ఇది గవర్నమెంట్ చాలా క్లియర్గా క్షుణ్ణంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాయలసీమలో ఎస్పెషలీ ఈ 2 చోట్ల చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు బ్రాడ్కాస్ట్ చేసి దాన్ని స్టాల్ చేసుకుంటే తప్పితే ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. శ్రీరాములు గారు, ఎక్కడ చినుకు జాడలేదు, వర్షాలు ముఖం చాటేశాయి. మరోపక్క అప్పులు తెచ్చి బోర్లు వేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ నీరు పడని పరిస్థితి ఏర్పడింది. ఒక చిత్తూరు జిల్లాను గమనించినట్లయితే దాదాపు 38% లోటు వర్షపాతం నమోదైంది. మరి సేద్యం వెనుకబడి సేద్యం సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగం పరిస్థితిని ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా సమీక్షించుకోవాలి? ఎన్ని చెప్పుకున్నా కనుక నదుల అనుసంధానమే దీనికి ఒక పరిష్కారం అవుతుంది.
గతంలో ప్రభుత్వాలు కానీ పెద్దలు కానీ చాలా తప్పిదనాలు చేశారు. ఇప్పటికైనా మేలుకొని కొంతవరకు ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో కనుక రాయలసీమ కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నీరు తేలేదంటే హామీ ఇచ్చారు. కాలువగట్ల మీద కొనుక్కుంటున్నారు, స్వచ్ఛందంగా చూస్తూ ఉన్నారు, స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఓ పక్క గుత్తేదారులు కానీ తర్వాత భూసేకరణ కానీ అన్ని స్పీడప్ చేస్తున్నారు. ఏదైతేనేమి గతంలో జరిగిన తప్పిదానాల వల్ల ఈరోజు ఆ పరిస్థితి దాపురిచ్చింది రైతాంగానికి. ఇప్పుడు టమాటా పంట పోయింది, వేరుశనగ పంట అసలు అయితే ఇప్పటికి 3-4 సంవత్సరాలుగా వేరుశనగ పంట అనేది చూడలేకపోతున్నారు. తర్వాత అంతో ఎంతో ఈ అరటి పంటలు పెట్టుకున్న వ్యక్తులు కూడా పాపం 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి చేసిన వ్యక్తులు కూడా ఆత్మహత్యలే శరణమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి వర్షపు ఎద్దడి ఏదైతే ఉందో ముఖ్యంగా ఆ ప్రాంతాలు కనుక ఆదుకోనకపోతే భవిష్యత్తులో ఇంకా రైతులు సామూహికంగా కూడా హత్యలు జరిగే పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నా నేను, ఒకప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు సేద్యం చేసి బ్రహ్మాండమైన పంటలు పండించి తను తింటూ 10 మందికి పెడుతూ కూలీలకు కానీ ఇతరులకు కానీ అందరికీ కూడా చేయూతనిచ్చిన రైతు పరిస్థితి ఈరోజు చాలా దమనీయమైన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇప్పటికైనా రుణమాఫీ అంతో కొంత ఆదుకునింది. దాంట్లో కూడా ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నా పార్టీలో ఉన్నా కూడా ఈ మా ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో పడమటి తాలూకాల్లో దాదాపు 100కి ఒక 50-60 మంది రైతులకు రుణమాఫీ అనేది అందల. కారణం ఏమంటే టమాటా పంట పెట్టారు అక్కడ. టమాటా పంట హార్టికల్చర్కి వచ్చిన దానివల్ల వాళ్ళకెవరికి కూడా పాపం చాలా మాత్రము అందల. దాన్ని చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ మాసంలో వాళ్ళకు కూడా 10,000 ఎకరాకు 10,000 వేస్తామని హామీ ఇచ్చారు. అంతో ఎంతో చేయూతనిచ్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఇవన్నిటికీ కూడా ఒకే మార్గం, ఒకే పరిష్కార మార్గం ఏమంటే నీరు. ఇప్పుడు గోదావరి కానీ కృష్ణానది కానీ అనుసంధానం చేసి అటు తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ తెలుగు ప్రజలు ఉన్నాం, ఏదైతే సముద్రానికి ఈ నీరు పోతా ఉందో వాటిని కనుక ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఇటువంటి వర్షాభావ పరిస్థితులు, కరువు వచ్చినా కాటకం వచ్చినా రైతు అనేవాళ్ళు ఒక 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి తట్టుకొని ఇప్పటికి కూడా అంతో ఎంతో నిలబడ్డాడంటే కారణం ఏమంటే అంతకుముందు కొంచెం పొటెన్షియల్గా ఉంటేనే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. జలపతిరావు గారు, ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతుల దాకా చేరడం లేదనే ప్రధాన విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. మరి ఆధునిక సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానం రైతుల దాకా పొలాల దాకా చేరాలంటే తక్షణం ఎలాంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? ఇన్ని రోజుల నుంచి ఇంత సమస్య అవుతున్నప్పుడు ఎక్కడన్నా ఒక విశ్వవిద్యాలయం నుంచి ఎక్కడన్నా కనీసం ఒక టీవీలలో కానీ న్యూస్ పేపర్లో కానీ సమాచార పత్రాలు ఇచ్చేసి ఏం చేయాలో ఏం చేయకూడదు, మనకు సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా అనవసరం ఖర్చు తగ్గించుకోవటం ఒకటి, కొద్దిగా ఎక్కడన్నా పంట అవకాశం పెరిగే అవకాశం వల్ల ఏ పంట చేయాలి ఏ పద్ధతిలో చేయాలని చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా తేమ లేదు కాబట్టి ఎరువులు వేయకండి, కాంప్లెక్స్ వేయకండి, భూములలో భాస్వర నిల్వలు ఎక్కువ ఉన్నాయన్నది ల్యాబొరేటరీలో సంవత్సరాలుగా డేటా చెప్తూనే ఉన్నాం. ఈ సమాచారం ఎక్కడ రైతుకు చేరట్లేదండి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వంలో కూడా ఉన్న అధికారులు కంటే ప్రజాప్రతినిధులు కూడా ఈ అధికారులందరినీ కూడా మోటివేట్ చేసి అందరినీ ఒక సమన్వయంగా చేసి ఈ పరిస్థితికి ఏంటి పరిష్కారం అని చెప్పొచ్చు. మార్కెట్లో కొనగలుగుతారో అన్నటువంటి ఒక భావన రైతుల్లో ఉండట్లేదని కొత్త పంటకు వెళ్ళినప్పుడు. రెండో సమస్య ఏమవుతుంది, ఆ విత్తనం ఎక్కడ ఉంది సార్ అంటాడు. ఒక రైతు మామూలుగా గ్రామంలో పనిచేసే రైతుకు దగ్గరలో అందుబాటులో అలాంటి విత్తనం సేకరించి పెట్టి ఇక్కడ ఉంది ఇది వేయండి, ఇది ప్రభుత్వం కొంటుంది, ఈ రేట్ ఇస్తున్నాము. ఇప్పుడు జరిగిన నష్టం ఒకవేళ ఇంకా వారం 10 రోజులు పడకపోతే మాత్రం దారుణంగా ఉంటుంది. వర్షాకాలంలో వేసిన పంటలు మొక్కజొన్న అయితే పూర్తిగా పోతుంది. వేరే పంటలు ఏమన్నా రికవర్ అయ్యి వచ్చినట్టయితే అడపదడప విత్తనం ఖర్చు కూడా రాదు రైతుకు. దీని మీద విశ్లేషించి ఇచ్చేసి సరిగ్గా అవగాహన పెంచి రైతులకు చేయవలసిన అవసరం ఉంది. ఇది మీరంటే అధికార యంత్రాంగం కొంచెం నిద్రపోతూ పట్టించుకోక అలసత్వంగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగంతో పని చేయించడానికి ఏం చేస్తున్నారు అనేది చేయవలసింది వాళ్ళే కదా. చేసినట్టయితే తప్పనిసరిగా రైతుల్లో వస్తుంది. రైతుల్లో స్పందన ఉంది, చెప్తే వినగలుగుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మరో వారం రోజుల్లో కనుక వర్షాలు పడకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతులు ఎలాంటి ముఖ్యమైన సూచనలు పాటించాలి, ఎలాంటి ముఖ్యమైన పద్ధతులను అవలంబించాలి? వర్షాభావం ఆధారంగా పండే పంటలేవి, తర్వాత ఆ పంటలకు ఎంత అవసరమో నీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి పంటలు వేయాలి. ఇప్పుడు ఉదాహరణ మొక్కజొన్న అంటే నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి, కాటన్ కొద్దిగా నీళ్ళు తక్కువ అవసరం పడతాయి, పప్పు ధాన్యాలకు నీళ్లు తక్కువ అవసరం పడతాయి. అట్లా పంటలను ఇప్పుడు వర్షాభావాన్ని ఆధారం చేసుకొని ఏ పంటలు వేస్తే తక్కువ పెట్టుబడితోని తక్కువ ఖర్చుతోని ముందుకెళ్తారు అనేది ప్రభుత్వం సరైన సలహా ఇచ్చి ఆ విత్తనాలు అందుబాటులో పెట్టి ఆ విధంగా ముందుకు పోయేందుకు ప్రయత్నం చేయాలి. రెండోది ఏం చేయాలంటే ఈ యొక్క భూమి యొక్క ఆచ్ఛాదన అంటే దాంట్లో తేమను కాపాడుకునే ప్రయత్నం, వాతావరణంలో తేమను కాపాడుకునే ప్రయత్నం,
ఇలాంటివన్నీ కూడా కొన్ని సూచనలు వాళ్ళకు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఇన్సూరెన్స్, వ్యక్తిగతమైన అంటే రైతువారీ ఇన్సూరెన్స్, ఈ మధ్యలో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇక్కడ ప్రభుత్వం కూడా రైతువారీ ఇన్సూరెన్స్ గురించి ప్రపోజల్ పెడతామంటున్నాయి. రాబోయే రోజులలోనే ఈ రైతువారీ ఇన్సూరెన్స్ను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరి చేయాలి. ఇలా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు రాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా తప్పనిసరి ఏర్పాటు చేసి అది చేసేది ఉంటే రైతులకు చాలా సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటు రైతు ఇప్పుడు పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో ఖచ్చితంగా రైతుకు రేట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత బొట్టు అంటే మనం కొద్దిగా వర్షం పడ్డా కూడా ఈ నీళ్లను ఏ విధంగా ఆపుకోవాలి, ఏ విధంగా చేయాలనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతులకు ఇవ్వాలి. ఎందుకంటే రాక్ ఫిల్ డ్యామ్స్ కానీ స్ట్రెంచెస్ కానీ కొట్టడం కానీ నీళ్ళను ఆపడం కానీ అడ్డం దున్నడం కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులకు చెప్పి దాన్ని మరి రైతులు ఉపయోగించుకొని భూమిలో తేమను కాపాడుకొని పెట్టేందుకు శాస్త్రవేత్తలు కానీ మరి వ్యవసాయ పరిశోధనా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి దీన్ని కనుక వ్యవసాయాన్ని ముందు కొనసాగిస్తే కొంత ఉపయోగం ఉంటుంది. హరిచంద్ర ప్రసాద్ గారు, వర్షాభావ పరిస్థితుల వల్ల ముఖ్యంగా రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతు కూలీలు రోజు గడవక వలసబాట పడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వారికి సంపూర్ణమైన భరోసాను దక్కించడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? స్వల్పకాలిక వ్యవస్థలో చాలా కష్టం అండి. దీన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చేయటం చాలా కష్టమైన పని. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు దాకా పడుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లాంటి కండిషన్స్లో గవర్నమెంట్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేయడానికి ఏం చేయాలి అనేది ఎప్పుడో 1960లోనే కేఎల్ రావు గారు ఆలోచన చేసి ఉత్తర భారతం నుంచి దక్షిణ కావేరీ దాకా గంగా కావేరీ లింక్ పెడితే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇటు ఉత్తర తమిళనాడు కానీ అంత సస్యశ్యామలం అవుతుంది. అది చేద్దాము, అక్కడ బోర్డులంత నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, ఇంత మట్టుకు ఎవరు పట్టించుకోలేదు. ఇది కాక మీరు రోజు రోజుకి వీళ్ళకి ఎట్లా చేయాలి, రైతు కూలీలకి ఏం చేయాలి అంటే మన దగ్గర బోర్డు అనే పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నింటిలోనూ వ్యవసాయానికి రేపొద్దున మళ్ళీ వానలు పడితే నీళ్లు నిల్వ ఉండటానికి ఏం చేయాలి, చెరువులు పూడికలు తీయటం ఒకటి, కాలువలు చేయటం ఒకటి, చెక్ డ్యామ్స్ కట్టడం ఒకటి, ఇట్లాంటి అన్నిటినీ చాలా క్యాల్కులేటెడ్గా స్పెసిఫిక్ పర్పస్ తోటి వీటినన్నింటినీ గవర్నమెంట్స్ యాక్టివిటీ తీసుకుంటే కూలీలకి ఉపాధి ఉంటుంది. రెండోది, తర్వాత పడే వానలన్నా కనీసం కొంచెం నిలబడితే అప్పటిదాకా తట్టుకున్నంత కొంత కూడా మళ్ళీ పైరు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీజన్ పోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వచ్చేటట్టుగా రైతులకు ఎట్లాంటి గ్యారంటీస్ మనం ఇవ్వచ్చు, ఎట్లాంటి సపోర్ట్ మనం ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ వర్కౌట్ చేసుకొని ఆ పథకంలో షార్ట్ టర్మ్ క్రాప్స్, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ వీటన్నిటిని విత్తనాలు అంతా రెడీ చేసుకొని పెట్టుకొని దానికి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటేనండి జూలై అయిపోతే మళ్ళీ వానలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ దాకా అంటే ఒక 2.5-3 నెలలు మళ్ళీ వానలు పడతాయి. ఈ 2.5-3 నెలల్లో ఇంచుమించు క్రాప్ దగ్గరికి వచ్చే స్టేజ్లో ఎట్లాంటి క్రాప్స్ వేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ శనగ 90 రోజుల్లో పైరు పండుతుంది. శ్రీరామ్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం కేవలం ప్రకృతి మీదనే ఆధారపడకుండా వారిలో పూర్తిగా ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, వారికి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? చెట్లు లేకపోతే ఏమవుతుంది, కాలువలు లేకపోతే ఏమవుతుంది, చెరువులు కుంటలు వీడన్నీ కూడా పాడు చేసుకుంటే ఏమవుతుంది అనే దాని మీద అందరికీ కూడా ఇప్పుడు ఒక జ్ఞానోదయం అవుతా ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వము, ఇటు యంత్రాంగము, ఇటు రైతులు, ప్రజలంతా కూడా సమిష్టిగా వీటన్నిటిని కూడా మనం పెంపొందించుకుంటూ ముందరకు పోవటము. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు చూడండి, సింగపూర్ కానీ ఇజ్రాయెల్ కానీ మురుగునీటితో వాళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారంటే ఇంత టెక్నాలజీ, ఇంత పెద్ద దేశము, ఇంత బడ్జెట్, ఇంత వ్యవసాయక దేశమైనా కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అనుసంధానంతో ఈ మనం సముద్రం నీరు కూడా వాళ్ళు వాడుకొని ఇటు తాగునీరుకు ఇటు సాగునీరుకు రెండింటికి వాడుతూ ఉన్నారు. ఎడారి ప్రాంతంలో కూడా పచ్చదనాన్ని వాళ్ళు ఏ విధంగా పెంపొందిస్తున్నారో చూసాం మనం. కాబట్టి అటువంటి టెక్నాలజీ కూడా పెద్దలు చెప్పినట్లు దీర్ఘకాలిక ప్రణాళికతోటి ప్రభుత్వాలు కానీ ముందు చూపు వచ్చి కొంతవరకు బడ్జెట్ కేటాయించి అటువంటి టెక్నాలజీని కానీ ఉపయోగిస్తే నీరుకు మనము ఇప్పుడు సముద్రం లేకపోతా ఉంది నీరు దాదాపు మన 2 రాష్ట్రాలు కూడా దాటుకొని 2500 నుంచి 3000 టీఎంసీలు మన కళ్ళ ముందరనే సముద్రం పాలవుతుంది. ఓ పక్క సముద్రంలో నీరు మళ్ళీ వెనక్కి తెస్తా ఉన్నాయి ఆ దేశాలు. మరి మనం ఎందుకు చేసుకోలేమనే దాన్ని మంది ఆలోచించి ప్రభుత్వం కనుక ఒక దీర్ఘకాలమైనటువంటి ప్రణాళికతో ముందు పోతే ఇటువంటి కరువులను కూడా మనం ఎదుర్కోవచ్చు. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా
ఏ పంట అయినా పెట్టుకునేదానికి అవకాశం అనేది మెరుగవుతుంది. కొంతవరకు ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉందే కానీ మనకు ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి బడ్జెట్ కేటాయించి ప్రభుత్వాలు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జలపతిరావు గారు, విపత్కర పరిస్థితులకు ఇచ్చిన ప్రకృతే మళ్ళీ అవకాశాలు కూడా కలిగిస్తుంది. ప్రకృతిలో మనకు అలాంటి పంటలు కూడా అన్ని రకాల పంటలు ఉన్నాయి, అన్ని సీజన్లో వచ్చేటువంటి పంటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కొద్దిగా వేసిన పంటలకు దిగుబడి మీద ప్రభావం చూపెడుతుంది. కానీ దీన్ని మళ్ళీ జూలైలో కానీ, జూలై తర్వాత 15 తర్వాత పడే వర్షాలు కానీ, తర్వాత ఆగస్టులో పడే, సెప్టెంబర్లో, అక్టోబర్లో పడే వర్షాలతోటి చాలా వరకు మనం తప్పనిసరిగా ఒక పంటను పండించుకునే అవకాశం ఉంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వరి సేద్యానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఒక సీజన్ వరకు. కాబట్టి రైతులు నిబ్బరం కోల్పోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, ఇంతకుముందు చెప్పినట్టుగా అధికార యంత్రాంగం వాళ్ళలో అవగాహన వెళ్ళి భరోసా నింపవలసిన అవసరం ఉంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుంది. ఈ పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి రైతులకు అన్ని విధాల ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.